వేదిక మీద ఉన్న పెద్దలు, అన్న మన ముఖ్యమంత్రి గారు, పెద్దలు సురేఖ గారు, పెద్దలు మహేంద్రన్ గారు, యాదన గారు, నరసింహారెడ్డి గారు, వీసీ గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, నాయకులకు, ముందు కూర్చున్న మహిళా సోదరమణులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు అందరూ కూడా నిన్న నుంచి కూడా ఎంతో ఓపికతో ఇక్కడ ప్రజలందరూ కూడా, అధికారులు మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ విధంగా చేయడం, వాన వచ్చిందని నేను భయపడి ఉంటుంది. కానీ భగవంతుని దయ వల్ల ఈ మీటింగ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా మేము ఒకటే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇక్కడంతా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఆ ఏరియా ఉండేపటికి మాకు అందరూ కూడా చాలా మందికి చాలా సేఫ్టీ ఉన్నది. ఎందుకంటే దీంతో పొల్యూషన్ అనేది తగ్గుతుంటుంది. చెట్ల కార్యక్రమం ఎక్కడ ఉంటుందో ఆ చెట్ల కార్యక్రమం ఉండకుండా పొల్యూషన్ తగ్గుతుంటుంది. ఇప్పుడే చాలా మీరు చూసినారు, ఇక్కడ అంతా కూడా వనం అంతా కూడా బ్రహ్మాండమైన ఉన్నం. దీని అందరూ కూడా వీసీ గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా కాపాడి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. రాత నుంచి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ సోదరులు అందరూ కూడా ఎంతో కష్టపడి దీని అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ వాళ్ళందరూ కూడా కష్టపడి అందరికీ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఆశలు చాలా ఉంటాయన్న. ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఎంతో ఆశతోని, ఒక తండ్రి వచ్చిన కానీ బిడ్డలు ఎంతో ఆశిస్తారు. కానీ మళ్ళీ ఎప్పుడైనా మీకు బహిరంగ సభ పెట్టుకొని మా కోరికలను తీర్చే బాధ్యత తీసుకుంటాం. యూనివర్సిటీ పిల్లలు కూడా మనకు మంచిగా సహకరించారన్న, చాలా సంతోషం. వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి పిల్లలందరూ కూడా ఎంతో మీ వాక్యాలు వినాలని ఎంతో ఉంగతో ఉన్నారు. ఇంకా ఎప్పుడైనా మంచి మీటింగ్ మాకు 1-2 నెలల తర్వాత ఒక బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అందరి గురించి కూడా మాట్లాడే సమయం తీసుకు. ఎందుకంటే మీరు మా అన్నగారు జయపాలన్ గారు 1 నిమిషం మాట్లాడన్నారు, నేను 1 నిమిషం మాట్లాడుతున్నా. దయచేసి మీరందరూ కూడా మా కాన్సెన్స్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద మంచి అవకాశం ఉన్నది. మీరందరూ కూడా మీకు తెలుసు చాలా ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, ఏ విధంగా చేయాలని మీరు మొన్న మాట్లాడింది అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా బాగా పట్టుదల వచ్చిందన్న. ఆ పట్టుదలతోని మీరన్న మాటలని కూడా మీకు అందరు సహకరించే బాధ్యత మా ఎమ్మెల్యే అందరూ, మేము కూడా అందరూ, ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా తీసుకుంటాం అని చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, పర్యావరణ శాఖను పరమాత్మ శాఖ నిర్వహిస్తున్న మంత్రివర్యులు. సభకు నమస్కారం. ఈరోజు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన సీఎం గారి చేతుల మీదుగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన అన్న రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా వచ్చిన అతిథులకు, అధికారులకు మరియు పత్రికా మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం,